పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే అన్నారు నమస్తే గారు. మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పటివరకు చాలా బ్యాచెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అందులో ఎస్పెషల్లీ ఉమెన్స్ ఎవరైతే డిప్రెషన్ నుంచి, యాంగ్జైటీ నుంచి, దాంతోపాటు రిలేషన్షిప్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న వాటి దగ్గర నుంచి, ఎవరికీ చెప్పుకోలేని స్థితి నుంచి వాళ్ళకు వాళ్ళు సరి చేసుకునే స్థితికి, చక్కదిద్దుకునే స్థితికి తీసుకెళ్లారు అంటే అది చిన్న విషయం కాదు. నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంటాయి, మానసికంగా వాళ్ళు ఆగిపోతూ ఉంటుంటారు. అటువంటి ఎమోషనల్ బ్లాక్స్ అన్ని మీరు క్లియర్ చేసినందుకు కంగ్రాచులేషన్స్, హార్టీ. సో ఇలా చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్లో అడిగేది ఏంటంటే బిజినెస్ ఆంటర్ప్రినర్స్గా ముందుకెళ్ళాలి అనుకున్నా, లేదు అంటే కొత్త ఒక షాపింగ్ మాల్ని ఓపెన్ చేయాలనుకున్నా, బొటిక్స్ ఓపెన్ చేయాలనుకున్నా, పెద్ద పెద్ద పార్లర్స్ ఓపెన్ చేయాలనుకున్నా, కొన్ని బుక్స్ ఏదైనా అట్లాంటివి లాంచ్ చేయాలి అనుకున్నా, ఎక్కడో తెలియని ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఇది మన వల్ల అవుతుందా, రేపు ఏదన్నా డ్యామేజ్ అవుతే అన్న ఒక డౌట్. ఎక్కడ దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అంటారు? ఇదంతా కూడా చిన్నప్పటి నుంచి మనకి ఏమవుతుందంటే మనం చదివిన వాతావరణం, పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ ఇవన్నీ ద్వారా బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అయిపోద్దండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తానంటే బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ చేసుకుంటేనే జీవితం మారుతుంది. క్యాలిక్యులేటర్లో 2+3 కొడితే 5 వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేయబడింది కాబట్టి. అదే క్యాలిక్యులేటర్ 2+3 = 6 అని ఉందనుకోండి, ప్రోగ్రామింగ్ చేసి రిజల్ట్ అదే వస్తుంది. సో నా క్లాసెస్లో ఏం చేస్తానంటే ఆ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు వైరస్లు కొన్ని యాడ్ అవుతుంటాయి. ఓకే, ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం చిన్నప్పుడు ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే మనందరికి చిన్నప్పటి నుంచి చెప్తున్నారు అందరూ, ఇంగ్లీష్ బాగా నేర్చుకో, ఇంగ్లీష్ బాగా. మనం ఏం చేస్తాం, మనం ట్రై చేస్తాం మాట్లాడడానికి, అందరితో మాట్లాడడానికి. పక్కన చూడరా మనడు ఏదో అమెరికా నుంచి వచ్చినట్టు యో అని డిస్కరేజ్ చేస్తారు. వెంటనే మాట్లాడేవాడికి ఎలా ఉంటుంది అంటే వద్దులే ఎందుకు అనవసరంగా ట్రై చేయడం అనిపిస్తుంది. కొంతమంది పాపం ఏదో నీట్గా రెడీ అవుదాం అంటే పక్కన వాళ్ళు ఏజ్ ఏంటి, నువ్వు రెడీ అవడం ఏంటి అని అనగానే వెంటనే డియాక్టివేట్ అనేసి. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్లే ఎప్పుడు కూడా అండి, అంటే ఒక విషయం చెప్తాను, ఈ వీళ్ళ వల్లే మన సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ ఆధారపడి ఉంటుంది. అందువల్ల మీరు గుర్తుపెట్టుకుని దీన్ని పవర్ ఆఫ్ 5 అంటారు. పవర్ ఆఫ్ 5 ఇందాక మీరు అన్నారు న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలన్న. మీ అందరూ గుర్తుపెట్టుకుని ఈ న్యూ ఇయర్ చాలా న్యూ హోప్స్తో ఉంటారు అందరూ కూడా. అయితే ఈ న్యూ హోప్స్కి సక్సెస్ అవ్వాలంటే ఒక 5గురిని సెలెక్ట్ చేసుకోండి. పవర్ ఆఫ్ 5. ఈ 5గురు మీలాగే ఉండాలి, మీలాంటి ఆలోచనలు ఉండాలి, లేదా మీకన్నా గొప్పగా ఉండాలి. దీన్ని పవర్ ఆఫ్ 5 అంటారు. పవర్ ఆఫ్ 5 అంటే ఏ 5గురు ఈ సంవత్సరం ఒక న్యూ ఇయర్కి ఒక 5గురిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 5గురితో మనం ఉంటాము, రెగ్యులర్గా మాట్లాడడం అవి చేస్తుంటుంటే వాళ్ళ 5గురులాగా మనం తయారవుతామండి. సో మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ ఫాలో పవర్ ఆఫ్ 5. న్యూ ఇయర్కి ఈసారి 5గురిని సెలెక్ట్ చేసుకున్నా, ఈ 5గురితోనే వర్క్ చేయాలి, ఈ 5గురితోనే ఉండాలి అని డిసైడ్ అయిపోయింది అనమాట. సో అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఈరోజు నేను చెప్పే కుబేరా బ్యాచ్, ఈసారి జరగబోయే బ్యాచ్. కుబేరా అనగానే అందరికీ ఏం గుర్తొస్తుందండి? డబ్బు. చూడండి కుబేర దగ్గర ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ జాగ్రత్తగా పిక్ అబ్జర్వ్ చేయండి. కుబేర ఎలా ఉన్నాడంటే నవ్వుతూ ఉన్నాడు. కుబేరుడు నవ్వుతూ ఉన్నాడు, అట్ ద సేమ్ టైం డబ్బు కూడా ఉంది. సో లైఫ్లో ఇక్కడ ఎందుకు కుబేరుడు లాగా ఉండాలి, ఎందుకు నేను కుబేరా బ్యాచ్ పెట్టాను, ఎందుకు ఈ జనవరిలోనే కుబేరా పెట్టానంటే, ఎవరైతే న్యూ ఇయర్ అందరికి ఒక ఉంటుంది కదండి, జనవరి 1 రోజు ఆడకు, సంవత్సరం అంతా ఆ విధంగానే ఉంటుంది అనుకుంటా. చాలా మందికి ఒక నమ్మకం ఉంటుంది, బలమైన నమ్మకం. ఆ జనవరి 1 రోజు మీరు ఎంత హ్యాపీగా ఉంటారో ఆ న్యూ ఇయర్ మొత్తం ఆ వైబ్రేషన్స్ అనేది ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు ఫోన్ మార్నింగ్ లాగానే రీఛార్జ్ చేసాం అనుకోండి, ఆ రోజంతా కాస్తుంది. అలా డే 1 మనం జనవరి 1 మనం హ్యాపీగా ఉండాలి, డబ్బులతో ఉండాలి. 1 రోజే డబ్బులు లేవు అని అన్నారు అనుకోండి, ఏమవుతుంది? ఆ నెలంతా వైబ్రేషన్. అందువల్ల నేను కుబేర్ ఎందుకనంటే డబ్బు ఉంటే కొంతమంది హ్యాపీగా ఉండరు, హ్యాపీగా ఉన్న కొంతమంది డబ్బు ఉండదు. అందుకే కుబేర్ ఏంటి, హ్యాపీ ఉంది, డబ్బు ఉంది, అందుకే కుబేరా బ్యాచ్ అని పేరు పెట్టానండి. సో అయితే ఇప్పుడు చాలామంది న్యూ ఇయర్కి కొత్త గొప్ప హోప్స్ పెట్టుకుంటారు, జిమ్ చేయాలి, మీరు అన్నట్టు బిజినెస్ స్టార్ట్ చేయాలి, పుస్తకాలు చదవాలని. కానీ ఈ 21st సెంచురీ ఒక మనిషిని అట్రాక్షన్ అంటే గోల్స్ వైపు అట్రాక్షన్ అవ్వకుండా డిస్ట్రాక్షన్ చేస్తుంది ఏదైనా ఉందంటే అదొకటి. అదేంటంటే సెల్ ఫోన్. సో ఇక్కడ జాగ్రత్తనండి, నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఈ టెక్నిక్ ద్వారా మీరు టూ మచ్ ఎడిక్షన్ అయిపోతుంది. అందరికీ కూడా ఇప్పుడు సెల్ ఫోన్ అనమాట, చూడకుండా ఉండలేకపోతున్నారు అనమాట. సో ఏంటి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 21 days ఛాలెంజ్ ఇస్తాను. 21 days ఛాలెంజ్ అంటే ఏంటి, ఫోన్కి ఏ విధంగా మీరు అంటే లిమిట్లో ఉండాలి, దూరంగా ఉండాలి. అసలు ఒకవేళ దగ్గరగా ఉంటే ఏమవుతుంది, దూరంగా ఉంటే ఏమవుతుందో చూద్దామండి. సో ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ 21 days ఛాలెంజ్, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ యామ్ రెడీ ఫర్ 21 days ఛాలెంజ్. ఇది నేను చేశాను ఎందుకంటే నేను ఒకప్పుడు పుస్తకాలు చదువుదామంటే పక్కన ఫోన్ పెట్టుకుంటాను. జనరల్గా అందరూ ఫోన్ పక్కనే పెట్టుకుంటారు, ఏదో ఫోన్ వస్తుంది టంగ్ చూస్తాం.
ఏమవుతుందంటే ఫేస్బుక్ ఆన్ చేస్తాం, వాట్సాప్ ఆన్ చేస్తాం, ఫేస్బుక్ ఆన్ చేస్తాం. ఏమవుతుంది, ఫేస్బుక్లో వచ్చిన నోట్బుక్లు పోయాయి, ఫేస్బుక్లో వచ్చిన తర్వాత నోట్బుక్లు పోయాయి. సో ఏమవుతుందంటే ఇలా 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 ఈ మంచి రీల్ ఒకటి వచ్చి టింగ్ 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 పైకి వెళ్తుంటుంటాం, ఇలా ఇలా అంటుంటే మన గ్రాఫ్ మాత్రం టింగ్ టింగ్ కింద పడిపోతుంటుంది. ఇది ఎలా పైకి వెళ్తుంది, గ్రాఫ్ కింద పడిపోతుంటుంది. సో నాకు అనిపించింది అన్నమాట, ఏదో 5 నిమిషాలు చూడాలని చూస్తే సడన్గా పావుగంట చూస్తాం, సడన్ ఇంకేదో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇలాగ తెలియకుండానే చాలామంది టైం వేస్ట్ చేసుకుంటున్నారండి. సో ఇప్పుడు నేను చెప్పే 21 days ఛాలెంజ్ ఫోన్ నుంచి ఎలా ఫాస్ట్గా బ్రేకప్ చేయాలో చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఆ టెక్నిక్ పేరు ఫోమో. సో జాగ్రత్తగానండి, ఫోమో ఏంటి ఆ టెక్నిక్ చూద్దాం. ఫోమో అంటే చాలామంది ఎందుకు ఫోన్ వదులుకోలేరు అని అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఒక గంట దూరం పెడితే అమ్మో ఏదైనా ఫోన్ వచ్చిందేమో. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఫోన్ రింగ్ రాకపోయినా రింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. వాళ్ళు స్నానం చేసినప్పుడు సంథింగ్ ఫ్రెష్ అప్ అవుతున్నప్పుడు ఫోన్ వచ్చిందా, రాలేదేలే అని అంటారు, ఏమైనా ఫోన్ వచ్చిందా అని ఇంట్లో పదే పదే అడుగుతుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెడిటేషన్ చేస్తారు, జాగ్రత్త ఉండండి, మీరు మెడిటేషన్ చేస్తున్నారు, తేడా ఏదో రింగ్ వచ్చింది, వెంటనే ఎలా ఉంటుందండి, ఎవరాలు ఒక ఎవరో ఏదో. సో అంటే కనీసం 10 నిమిషాలు కూడా మీతో మీరు ఉండకుండా ఎంతసేపు ఎవరు చేస్తున్నారు. దీన్ని ఏమంటారంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఒక మనిషి ఎందుకు ఫోన్ వదలరు అనేసి అని అంటారంటే, పక్కన ఇప్పుడు వైఫై కన్నా ఇదే ఫోన్ విపరీతంగా. సో ఈ కింద దీన్ని మనం వదిలేయాలండి. చాలామంది ఫోమో టెక్నిక్ అనమాట, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అది చాలామందికి ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, టూ మచ్ ఎడిక్షన్. ఇక్కడ చూడండి అందరూ కూడా, నేను ఒకప్పుడు ఏమంటానంటే సెల్ అంటే ఏంటండి, సెల్ ఫోన్, అవునా, అందరూ జాగ్రత్త, సెల్ ఫోన్. ఒకప్పుడు దొంగతనం చేస్తే ఎందులో ఎక్కడేసి సెల్ వేస్తారో ఈ దొంగతనం చేయకని వారు. ఇప్పుడు ఏమవుతుంది, మనకు మనమే సెల్ వేసేసుకుంటున్నాం, అదే సెల్ ఫోన్. అసలు ఆ పిక్చర్ కూడా ఎంత భయంకరంగా ఉందంటే చూడగానే భయం వేస్తుంది, అంతలా కట్టిపడేస్తుంది. మామూలుగా కాదండి, అంటే ఒక జలగలైతే పట్టుకుంటుందో ఆ విధంగా చూడండి. మీరు పిక్చర్ చూడండి, అందరూ కూడా చెప్తున్నాను, చాలా మంది టూ మచ్ ఫోన్ ఎడిక్షన్ అయిపోతుంది. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పానండి, తప్పు చేస్తే ఒకప్పుడు సెల్లో వేసేవారు, ఇప్పుడు మనకు మనమే సెల్లో వేసేసుకుంటున్నాం, సెల్ ఫోన్. ఇంకా తీసుకుంటే చూడండి, ఇప్పుడు చాలామంది ఎస్పెషల్లీ అంటే పిల్లలకి వాళ్ళకి, వైఫ్ అండ్ హస్బెండ్కి, పిల్లలకి వాళ్ళకి ఫోన్ ఎడిక్షన్. మదర్ ఫోను, పాప ఫోన్. ఇప్పుడు ఎవరైందంటే ఎవరి కాలు ఇంట్లో వాళ్ళకి ఫోన్. సో ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ పెద్దవాళ్ళు కూడా తెలివిన ఏం చేస్తున్నారంటే బాగా పాత పడిపోయిన ఫోన్ ఉంటుంది కదా, అది పిల్లలకి ఇచ్చేస్తున్నారు, నువ్వు చూసుకో అని చెప్పేసి. సో ఇప్పుడు అన్నం ఒకప్పుడు ఏంటి, చందమామ రావే, జాబిలు రావే, మనకి అన్నం జాబిలు చూపించి తినిపించారు. ఇప్పుడు ఏమవుతుంది, అంత ఫోన్లోనే. సో ఏమవుతుందంటే టూ మచ్ ఫోన్ ఎడిక్షన్ వల్ల కూడా ఐక్యూ తగ్గిపోతుందండి. టెక్సస్ యూనివర్సిటీ పేరు కూడా చెప్తున్నాను. టెక్సస్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఎక్కువ ఫోన్తో ఉంటారో వాళ్ళ ఐక్యూ తగ్గిపోతుంది అనమాట. కొంతమంది చూడండి, ఫోన్ లాక్కొని టక్కున కోపం వచ్చేస్తుంది, ఈక్యూ కూడా తగ్గిపోతుంది అనమాట. పేరెంట్స్ అంటే పిల్లలకి పేరెంట్స్కి గ్యాప్ కూడా వస్తుంది. అండ్ ఇంకా తీసుకుంటే అండి, అసలు మీరు ఫోన్కి ఎడిక్ట్ అయిపోయారని ఎలా తెలుస్తుంది సార్? లా ఆఫ్ అట్రాక్షన్ దీనికి సంబంధం ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, మెడిటేషన్ చేయాలి, అఫర్మేషన్స్ చేయాలి, ఫోకస్డ్గా ఉండాలి. మరి ఫోకస్ని చెడగొడుతుంది ఏంటి, ఫోన్. టూ మచ్ ఎడిక్షన్. అయితే ఎలా తెలుస్తుంది అంటే, చాలామంది ఏంటంటే నైట్ టైం కూడా పడుకునే ముందు కూడా ఫోన్ చూస్తుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందు ఫోన్ చూడకూడదు. ఇది చాలా మందికి బ్యాడ్ హ్యాబిట్. ఒక్కసారి ఇంట్లో లైట్లు ఆఫ్ చేసేస్తే ఫోన్ మళ్ళీ చూడకూడదు. కొంతమంది ఎలా ఉంటారంటే నిద్ర రాకపోతే ఫోన్ చేస్తుంటారు. ఆ రేడియేషన్ వల్ల, బ్లూ లైట్ రేడియేషన్ వల్ల కూడా మైండ్ మీద పడి కంటి నుంచి బ్రెయిన్లోకి వెళ్ళి నిద్ర పట్టదు. చాలామంది ఏం చేస్తారు, నిద్ర పట్టకపోతే ఫోన్ చూస్తారు. అలా చేయకూడదు. అలా చూడడం వల్ల ఏమవుతుంది, ఇంకా నిద్ర పట్టకుండా అయిపోతుంది అనమాట. సో ఇది ఎప్పుడైతే ఒక హ్యాబిట్గా ఫామ్ అయిపోతుందో వాళ్ళు ఉండలేరు అనమాట. కొంతమంది ఏమనుకుంటారు అంటే ఫోన్ తీసి పక్కన పెడతారు, మళ్ళీ 10 నిమిషాలు ఫోన్ చేస్తుంటారు, అన్నమాట. సో ఇదేమవుతుందంటే ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేస్తుంది. ఫ్రస్ట్రేషన్, ఫోన్ కనిపించకపోతే ఫ్రస్ట్రేషన్, ఏదైనా ఫోన్ రింగ్ వచ్చినప్పుడు కనిపించకపోతే ఇసిరేస్తుంటారు అన్నమాట, ఎక్కడ ఫ్రస్ట్రేషన్. సో ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, ఎమోషన్స్ బ్యాలెన్స్ అవ్వవు, రకరకాలు అనమాట. ఇప్పుడు చాలామంది ఎలా అయిపోయారంటే మనుషుల కన్నా ఫోన్ ఎక్కువ ప్రేమిస్తున్నారు. సో అందువల్ల ఇది మనం అవాయిడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఫోన్ మాట్లాడేటప్పుడు కానీ, ఫోన్ వచ్చేటప్పుడు కానీ సేయింగ్ నో. హ్యాపీగా ఉండాలంటే జీవితంలో నో చెప్పడం నేర్చుకోవాలి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మొహమాటం నుంచి ఎలా బయటపడాలి, సిగ్గు, మొహమాటం, భయం, నిర్లక్ష్యం, వీటి నుంచి ఎలా బయటపడాలి, అప్పుడైతే ఏం చెప్పాలి. సో కొంతమందికి నో చెప్పడం రాదు. కానీ మళ్ళీ చెప్తుంది, ఎప్పుడైతే మనం నో చెప్తామో అక్కడ ఏముంది మేడం, NO, నో. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎవరిని ఏదైనా అడిగినప్పుడు నో ఎలా చెప్పాలో నేర్పిస్తాను. అలా చెప్తేనే రివర్స్లో పనిచేస్తుంది. ఆన్ జీవితం ఆన్ అవుతుంది అనమాట. సో నోని మీరు రివర్స్లో చేయండి, ఆన్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీరు కూడా ఆన్ అని 3 సార్లు టైప్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే జీవితం ఆన్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా అప్పడిగినప్పుడు నో చెప్పాలి కానీ, ఫోన్ మాట్లాడుతున్నారు, మీకు ఒక ఫోన్ మాట్లాడుతున్నారు, సడన్గా టైం అయిపోతుంది, ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళాలి, వాళ్ళకి మాట్లాడుతున్న వాళ్ళకి నో చెప్పలేరు.
లేదా ఎమర్జెన్సీ మీటింగ్లో ఉన్నారు, ఏదో కొంతమంది ఫోన్ వచ్చినా కూడా ఎత్తకుండా ఉండలేరు, ఫీల్ అవుతారేమో. నో చెప్పడం ఎప్పుడైతే మనం జీవితంలో నేర్చుకుంటాం అప్పుడు జీవితంలో అసలైన ఆన్ మొదలవుద్దండి. బటన్ ఆన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో డైలీ ఏం చేయాలి మరి, ఫోన్ నుంచి అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్, ట్రాక్ చేయాలి. ఎక్కడ నేను టైం వేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అంతా కూడా మనకి యాప్స్ కూడా వచ్చాయండి. అంటే స్క్రీన్ టైం, జాగ్రత్త, స్క్రీన్ టైం అని ఒక యాప్ వచ్చింది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ చూపిస్తుంది మీరు ఎంత టైం, ఎక్కువ టైం. నేను ఎప్పుడైతే స్క్రీన్ టైం నేను డౌన్లోడ్ చేసుకుని చూడడం మొదలుపెట్టాను, నాకు ఒకప్పుడు 5 hours 6 hours ఉండే స్క్రీన్ టైం. ఓ మై గాడ్, 6 గంటలు నేను టైం వేస్ట్ చేస్తున్నాను ఫోన్కి తెలియకుండానే. అసలు కొంతమంది పుస్తకం చదవాలనుకుంటారు, చదవలేరు. ఎప్పుడైతే ఆ స్క్రీన్ టైం మనకు కనిపిస్తుంటుందో అప్పుడు మీరు ఇంత ఎక్కువసేపు గడిపేస్తున్నానా అని మనకి ఏమవుతుంది, ట్రాకింగ్ అంటారండి. లైఫ్లో ఎప్పుడు కూడా ట్రాకింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లైఫ్ని క్రాక్ చేయాలంటే ట్రాక్ చేయడం నేర్చుకోవాలి. దాని తర్వాత ఏదైనా మీరు వినేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ జాగ్రత్తగా, ఒక ఇంపార్టెంట్, చాలా మంది చేసిన తప్పు ఏంటంటే ఏది పడితే చూసేస్తున్నారండి ఫోన్లో. ఏదైనా ఒక వీడియో చూసేటప్పుడు ఇది నాకు ఉపయోగపడుతుందా, ఈజ్ ఇట్ యూస్ఫుల్ అంటేనే చూడాలి. లేకపోతే ఆ రీల్స్ ఈ రీల్స్ 1,00,000 రీల్స్ ఉంటాయి, అన్నీ మనం చూడకూడదు. దాని తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే ఫోన్ పడుకుని 1 hour ముందు తగ్గిస్తే స్లీప్ క్వాలిటీ పెరుగుతుందండి. 6 నుంచి 8 గంటలు కానీ మీకు నిద్ర లేకపోతే రోజంతా ఎఫెక్ట్ చూపిస్తుంది, రోజంతా ఏ పని చేసినా కూడా. ఇంకొకటి అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటప్పుడు ఫోన్ దూరంగా పెట్టాలి, చాలా ఇంపార్టెంట్. ఫోన్ ఇప్పుడు కొంతమంది పిల్లలకు హోంవర్క్ చేస్తుంటారు, హోంవర్క్ చేసేటప్పుడు కూడా చెయ్యమ్మా చెయ్యి అంటే, నాన్న రానన్న హోంవర్క్ నువ్వు చెయ్యమ్మా అంటే ఏమవుతుందంటే, ఈ మధ్య రీసెర్చ్లో ఏం తెలియదంటే చాలామంది పిల్లలు తల్లిదండ్రులు టైం ఇవ్వట్లేదని చాలామంది బాధపడుతున్నారటండి. సో అది. సో ఒక అమ్మాయి అటండి, అందరికి చెప్తాను ఒక స్టోరీ, నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. ఒక తండ్రి వచ్చి అడిగట, నాన్న నీకు ఏం కావాలి, ఎలా అంటే నాకు మళ్ళీ జన్మంటూ పుడితే నీ ఫోన్గా పుట్టాలని అన్నదట ఒక అమ్మాయి. ఎందుకమ్మంటే నాకన్నా నువ్వు ఎక్కువ ఫోన్తోనే కదా ఉంటున్నావు, అందువల్ల నేను ఫోన్గా పుడితే బాగున్నాను అని అన్నదట ఒక పాప. అంటే చూడండి, అంటే పిల్లలు ఎంత టైం కోరుకుంటున్నారు తల్లిదండ్రుల నుంచి ఈ ఫోన్ వల్ల. సో అది. దాని తర్వాత ఏంటంటే రిలేషన్షిప్ మెరుగుపడాలంటే ఫోన్ అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకోటి అంటే ఫైనల్గా, సో నేను టైం స్పెండ్ చేసేటప్పుడు, అన్నం తినేటప్పుడు నో ఫోన్స్. కొంతమంది ఎలా ఉంటారంటే ఫోన్ పక్కన పెట్టుకుని చూస్తుంటారు. ఇలా ఈ విధంగా అవాయిడ్ చేస్తే ఫ్యామిలీ టైం, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, డబ్బు ఒకటే కాదు రిలేషన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరి ఇంట్లో పర్సనల్ లైఫ్ బాగుంటేనే ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. సో ఈ విధంగా చేస్తే మనం ఫోన్ అవాయిడ్ చేయొచ్చు. ఇలాంటి చాలా టెక్నిక్స్, అంటే డిస్ట్రాక్షన్ అవ్వకుండా ఎలా ఉండాలి. కొంతమంది మెడిటేషన్ల గురించి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. నేనేం చేస్తానంటే సైంటిఫిక్ మెడిటేషన్ చేయిస్తానండి. సైంటిఫిక్ మెడిటేషన్ అంటే ఏ మ్యూజిక్ పెట్టుకుని చేస్తే మన ఆలోచనలు బాగా కంట్రోల్ అవుతాయి అని నేను నేర్పిస్తాను. కింద మీరు కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ విల్ అవాయిడ్ మై ఫోన్ అవాయిడ్ చేస్తాను కామెంట్ బాక్స్ టైప్ చేయండి. ఎందుకంటే ఫోన్ వల్ల చాలా మంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. నిజంగా అది చిన్న టెక్నిక్ కాదు, మీరు చెప్పింది చాలా పెద్ద ఫార్ములా సార్. దాన్ని కనుక మనం క్రాక్ చేయాలంటే డెఫినెట్గా స్క్రీన్ టైం ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ ట్రాక్ చేయాలి. అది ఎప్పుడైతే ట్రాక్ చేస్తుంటామో డెఫినెట్గా లైఫ్లో ఏవైతే మనం క్రాక్ చేయాలంటున్నామో, అది జాబ్ అయినా, డబ్బు అయినా, వైఫ్ అయినా, లైఫ్ అయినా, అన్నిటిని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది. కొన్ని నిజాలు ఎంత బాగా బిలీవ్ చేసి ముందుకెళ్తామో లైఫ్ అంత బాగుంటుంది. సో ఫర్దర్గా కనుక ఎవరైనా సరే మీరు అన్నట్టుగా టైం బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం, కొన్ని ఎమోషన్స్ దగ్గర కొన్నిసార్లు టైం వేస్ట్ అయిపోతుంది, వీటి నుంచి బ్రేక్ అయ్యి వీటికి నో చెప్పి మేము ఆన్ అవ్వాలనుకుంటున్నాం లైఫ్లో అనుకునే వాళ్ళకి మన నెక్స్ట్ బ్యాచ్ కుబేరా బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, డీటెయిల్స్ ఏంటి? ఎస్, కుబేరా బ్యాచ్ వచ్చేసి January 2 అండి. January 2 ఉంటుంది. ఇది చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. ఆన్లైన్లో జూమ్లో ఉంటుంది. డైలీ మార్నింగ్ 5 to 7 ఆన్లైన్లో ఉంటుంది. చాలామంది సార్ వెన్యూ ఎక్కడ, అడ్రస్ ఎక్కడ అడుగుతున్నారు. మళ్ళీ చెప్తుందండి, కింద కనిపిస్తున్న మీరు నెంబర్కి ఫోన్ చేస్తే నా టీం మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. సో January 2 మళ్ళీ చెప్తున్నాను, మీరు 2025 కుబేరా అవ్వాలంటే కుబేరా బ్యాచ్లకు రావాల్సిందే. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.